నమస్కారం. నా పేరు మానవ నరసింహులు. అనుభవ వైద్యం, తరతరాల అనుభవ వైద్యం. ఇప్పుడు చెప్పే చిట్కా ఏందంటే, చాలా మంది మగపిల్లలకు సంతానం పురుగులు తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువైతాయంటే, వాళ్ళు చేసుకునే పొరపాట్లు. నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి సెల్లులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, యూట్యూబ్లు వచ్చినాయి, తెలివితేటలు ఎక్కువ వచ్చినాయి, చదువులు ఎక్కువ అయిపోయినాయి. మంచి జ్ఞానం అనేది చాలా మందికి వచ్చింది. మంచి జ్ఞానం వచ్చింది. మంచి జ్ఞానం ఎందుకు వచ్చిందంటే, మనం పొరపాటు పనులు చేసుకునేకే మంచి జ్ఞానం వచ్చింది. ఎందుకంటే పూర్వీకుల కాలం నాడు 20 ఏళ్ళ వయసు వచ్చినా వాడు ఎంతసేపు ఉన్నా పెద్దలకు భయపడి, పెద్దలు చెప్పిన మాట అడిగి, పెద్దలు చెప్పిన మాట దెబ్బదాడకుండా, పెద్దలు ఏం చెప్తే పనిపాటలు చేసి కడుపు నిండా అన్నం తిని ఆరాంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లోనికి కూడా మనం పని చెప్తే వినడు. నేను బిజీ ఉండా, నాకు పని ఉంది, నేను చాలా బిజీ ఉన్నా అంటాడు. బిజీ అంటే ఏంది? 10 ఏళ్ళ పిల్లోనికి కూడా చెల్లే, 10 ఏళ్ళ పిల్లోనికి, 12 ఏళ్ళ పిల్లోనికి కూడా చెల్లే, 5 ఏళ్ళ పిల్లోనికి కూడా చెల్లే. ప్రతి ఒక్కరు చెల్లెల్లో చూచి 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 చూసి చూసి మనిషికి నిద్ర లేక, సంతోషం లేక, ఆరోగ్యంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం మన ఆదివాసి గిరిజన వైద్యులు ఈ సంతానము 20 ఏళ్ళ వయసు వరకు ఏం తిన్నా ఏం తినకున్నా బాగా ఆరోగ్యంగా, నువ్వు మున్నా లేకున్నా ఆరోగ్యంగా ఉండగలుగుతావు. తర్వాత పెళ్ళి వచ్చినాక, పెళ్ళి చేయనాక, భార్యని పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు కాకపోతే అమ్మాయికి అన్ని బాగుంటే అబ్బాయిదే పాపలం, అబ్బాయికి బాగుంటే అమ్మాయిదే పాపలం అనుకుంటాం. మన మగపిల్లని కాణాలు తక్కువ కాలం. ఎందుకంటే సంతానం పురుగులు అంటారు. కాణాలంటే సంతానం పురుగులు అంటాం, మా భాషలో సంతానం అంటాం. ఆ పురుగుల కోసం మన కాడ ఒక వైద్యం చెప్తానండి. ఈ పురుగులు ఎందుకు తక్కువైతాయంటే, పూర్వకాలంలో మనం తల్లి కాన్పు అయితేనే, ఒక నెల పిల్లోడైతేనే కస్తూరి, గోరోజనం, జాజికాయ, జాపత్రి, ఈ 4-5 వస్తువులు పాలలో సాదిపోసేవాళ్ళు పూర్వీకులు. వానికి 4 సంవత్సరాల పిల్లోడే వరకు దాపేవాళ్ళు. ఇప్పుడు ఎవరు దాపుతలేరు. ఇంతసేపు ఉన్న టానికులు, అంగట్ల మందులు, జాజికాయ అంటే ఓపిక తక్కువ. ఎంతసేపు ఉన్నా సీస తీయడము, పోయడం. అయ్యా నాకు మగపిల్లుడు పుట్టినాడు, ఆ మగపిల్లుడు బలంగా ఉండాలి, నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రతి తల్లికి ఉంటే వాడు బలంగా ఉంటాడు. అందుకోసం ఆ పూర్వకాలం నాడు మా చెంచోలు కస్తూరి, గోరోజనము, కరక్కాయి, జాజికాయ అమ్మేవాళ్ళు మన పూర్వీకులు. ఆ ఇల్లులు తిరిగి అమ్మేవాళ్ళు, అవి తీసుకునేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు ఏముంది, అంగట్లో మందులు తేవడము, దగ్గు వచ్చినదే, పరిచయం వచ్చినదే, ఏమొచ్చినా కానీ అంత అంగళ్ళే, అన్నీ అవే అంగళ్ళనే. మన పూర్వీకులు పెద్దలు తినేది ఏందనేది మర్చిపోయినారు. ఎందుకంటే ఈ 4 వస్తువులు పూర్వీకుల కాలం చిన్నపిల్లలకు వస్తే కస్తూరి అనేది వాతం రాదు, మనిషి లావుగాడు. గోరోజనం అనేది నరాలకు బలమిస్తుంది. జాజికాయ అనేది మనిషికి మొగతనం ఇస్తుంది. జాపత్రి అనేది బాడీలో పదార్థం రాదు. ఇది ఉన్నే నిజం. ఎందుకంటే మా తాతలు 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 మాకు కథ చెప్పేవాళ్ళు, ఒక కథ అనేది చెప్పేవాళ్ళు పూర్వీకులు. అందుకోసం ఆ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ వైద్యం అనేది అందరికీ ఇప్పుడు అందాలి, అందరికి దొరకాలి. ఆ వైద్యం నా కాడ ఉంది కాబట్టి ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాను. కొండలు, ఎక్కడైనా కొండలలో పెద్ద గుండ్లునే కాడ, అడవిలో గుండ్లుండి గాలి తినని కాడ ఆ దేవుని చూస్తున్నది. కొండలో శిలాది అంటారు, రాతి బంక అంటాం మేము. ఈ నైస్గా శిలాది అంటారు. రాతి బంక అంటే రాళ్ళు రాసుకొని, 2 రాళ్ళు రాసుకొని, ఆ రాళ్ళకు చెమట అనేది కింద కారి నల్లగా అయిపోతుంది, బండల మీద కర్రలు కడుతుంది. మేము దాన్ని ఏం చేస్తామంటే, మంచి ఒక నూల బట్ట తీసుకుపోయి, ఇంతకుముందు కాజబట్ట బనిగిలు వేసుకునేవాళ్ళు, రొమ్ముజో పెట్టుకునేవాళ్ళు. ఆ బట్ట కాజబట్ట తీసుకుపోయి అక్కడ శుభ్రంగా నీళ్ళలో ఒకసారి పిండి మంచిగా ఆ గుడ్డని తీసుకొని, ఆ గుడ్డేసి ఆ బండ మీద అంతా పెట్టి, ఇటు చేయితో వస్తే అంతా రాత్రి ఉన్న నల్ల మట్టి అంతా బట్టకు వస్తుంది. ఆ బట్ట తీసుకొని ఒక నీళ్ళలో అద్ది శుభ్రంగా విండి వడగట్టుకునేది. వడగట్టుకొని 1 కేజీ బంక దొరికిందనుకో, 1 కేజీ బంకకి 1 లీటర్ మర్రిపాలు, 1 లీటరు మేకపాలు, ఇది 1 కేజీ ఈ మట్టి 3 కలిపి ఉడకబెట్టి మంట మీద ఉడకబెడితే లాస్ట్ ఉడికి ఒక మైనం మాదిరి తయారవుతుంది. ఇది మైనం లెక్క తయారవుతుంది. ఇది మైనం లెక్క ఉంటుంది. ఈ మైనాన్ని
దీన్ని మనం ఉంట కట్టుకోవాలంటే మంచిగా ఎదురు బియ్యం బొంగులకు బియ్యం కాస్తాయి. ఆ ఎదురు బియ్యం అనేది ఎండాకాలం పూట కాస్తాయి. కింద చిన్న కన్నెకు చెట్టు కింద గుమ్మి కింద ఊడ్చి శుభ్రంగా పెండదల్లి నీట్గా పెడితే అక్కడ ఆ బియ్యం అనేది రాలి కింద వన్నెక్క మనం ఏకున పూట పోయి పొద్దున పోయి ఊడ్చుకొని ఆ బియ్యం చెరుపుకొని ఇసరాతులేసి మెత్తగా పౌడర్ చేసి 1 కేజీ ఈ పాకానికి 1/2 కేజీ పిండి వేసి బాగా కలుపుతాం. కలిపి ఆరబెట్టి కొంచెం ఉలిపచ్చుకున్నాకనే గోళీలు వెళ్తాం. ఆ గోళీలు శిలాదిద్ది గోళీలు అంటారు. దీంట్లో ఏం కలుస్తుంది? మర్రిపాలు కలుస్తుంది, మేకపాలు కలుస్తుంది, రాతి శిలాదిద్ది మట్టి కలుస్తుంది, తర్వాత ఎదురు బియ్యం పౌడర్ కలుస్తుంది. ఇది మగోనికి విపరీతంగా కాణాలు పెరగడానికి దీని పౌడర్ దొరుకుతుంది, గోళీ దొరుకుతుంది, దీని లేగం కూడా దొరుకుతుంది. ఈ 3 రకాలంగా మీరు 1 మంత్ వాడి చూడండి. 1 మంత్ అంటే పథ్యం ఉండాలి. పథ్యం ఏమి ఉండాలంటే ఇది వాడేటప్పుడు చేపలు, చికెను, గోంగూర, వంకాయ, శనగ పదార్థాలు వాడకూడదు. ఎందుకంటే చాలా మందికి ఆయుర్వేదానికి పథ్యము, మాటకు సత్యము. ఈ వైద్యం అనేది ఇట్లుంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాలామంది వయసు 20 ఏళ్ళు రాకముందుకే అన్ని తెలివితేటలు నేర్చుకొని అన్ని తప్పుడు ఆలోచన చూసి మనకు టీవీలో కానీ సెల్లులో కానీ రేడియోలలో కానీ ఇటువంటి పొరపాటు పనులు చేసుకోగానే ముందు జాగ్రత్త కోసం వాళ్ళు చూపిస్తున్నారు. మీకు తెలివితేటలు పెంచుకొని చేయకండి అని. వాళ్ళు చేస్తున్నారని మనం కూడా చేస్తున్నాం. వాళ్ళు చేయకూడదని వాళ్ళు చూపిస్తే మనం చేస్తున్నాం. వాళ్ళు చేయకూడదని చెప్తే మనం చేస్తున్నాం అంటే మన పొరపాటే కదా. ఆ పొరపాటు నుండి కొంతమంది అస్తవేగము ఇవన్నీ చేసుకుని మొగోళ్ళు నాటి దెబ్బతిని లాస్ట్ పెళ్ళయ్యే వరకు పెళ్ళానికి పనికి రాకుండా పోతున్నారు. కాణాలు తగ్గిపోతున్నాయి, బాడీలు వీరిగా పతలాగైపోతుంది, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, జుట్టు వెరికేసుకొని పిచ్చోడైపోతున్నాడు. ఎందుకంటే పెన్సిల్ చెప్పుకోలేక, అమ్మనాయన చెప్పుకోలేక అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బాధపడుతున్నారు. డాక్టర్ల కాడికి పోయి డాక్టర్ల మందులు వాడి రకరకాల వైద్యుల కాడికి కలిసి రకరకాల వైద్యం వాడి లాస్ట్ కాక డాక్టర్లను తిట్టి వైద్యుల్ని తిట్టి వాళ్ళ యాసిరికి వచ్చి సాముద్రాన్ని రగ్గప్పుకొని పడుకుంటున్నారు. ఆ రగ్గప్పుకొని పడుకోకుండా నా మందు 1 నెల వాడి చూడండి, పౌడర్ దొరుకుతుంది. ఫస్ట్ మీరు కారణాలు ఎన్నో చెక్ చేసుకోండి. తర్వాత హైదరాబాద్ 1 నంబరు, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. ఈ వైద్యం అనేది వాడిన తర్వాత చెక్ చేసుకొని మీ 1 మంత్ 2 నెలలు చెక్ చేసుకోండి. మీ కారణాలు 1000 లక్షల కోటి కారణాలు పెరుగుతాయి. పెరిగిన తర్వాత తగ్గవని మరొకసారి చెప్తూ హైదరాబాద్ నంబర్, కర్నూలు 1 నంబర్ ఉంటుంది. అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ ఆదివాసి గిరిజన వైద్యము చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాట్సాప్ చేసుకోండి. ఈ వైద్యం అందరూ తీసుకోండి. మీరు వాడి చూడండి, ఎదారు చేయకండి, టెన్షన్ పడకండి. ఒకసారి వాడినాక మీరే అర్థం చేసుకోండి. మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకున్న డాక్టర్లు, వైద్యులకు అందరికీ నమస్కారం.